కానీ ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఈమె నా ప్రియ కుమార్తె. ఒకరు కుమార్తె అయితే అలాగన్నాడు, ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను. ఈమె చక్కగా మాట వింటుంది. ఈమె పొద్దున్నే అంట్లు తోముతుందా కదండి, చక్కగా బట్టలు ఉతుకుతుంది. ఉంటారా? ఈయన నా ప్రియ కుమారుడు, చక్కగా మాటలు వింటాడు అని ఉందా బైబిల్లో? బైబిల్ ఎందుకు ఉంది అని అంటే మనం మారు మనసు పొందడానికే, మనం మార్చబడడానికి ఇవన్నీ ఉన్నాయి. ఈమె ఏందో అంటే చెప్తాం అనేటువంటి పెద్ద కుమారుడు ఉన్నాడండి ఆయన బాగా సంతోషిస్తాం, చిన్న కుమారుడు సరిగ్గా మాట్లాడండి, లేకపోతే పెద్ద కుమార్తె ఉందండి బాగా వింటుంది, చిన్న కుమారుడు సరిగ్గా విందండి అని ఈ విధంగా చెప్తాం. కానీ ప్రభు తన కుమారుని గురించి, తన ప్రియ కుమారు గురించి ఎలాగైతే సాక్ష్యం ఇచ్చాడో అలాగే మన పరలోకముందున్న తండ్రి సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత మన భూ సంబంధమైనటువంటి మన తండ్రి, భౌతిక సంబంధమైన తండ్రి తల్లి కూడా మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అదే మనకి ఎంత బాగున్నా బాగోమైనా మాత్రం స్కూల్లో మాత్రం మంచిది, మా అమ్మాయి మంచిదండి, మా అబ్బాయి మంచిదని చెప్తుంది. కానీ అలా చెప్పొద్దు, జాయిన్ చేసుకోరు కాబట్టి. ఇంటి దగ్గర తిట్టిపోయినా కానీ, ఎన్ని కొట్టినా కొట్టకపోయినా అక్కడ చెప్తాం మంచోళ్ళని. కానీ వాస్తవానికి ఈ దేవుడు చెప్పిన మాట ఏంటి? మేఘములు, ఆయన ఆకాశం నుంచి గొప్ప శబ్దముతో చెప్పిన మాట అన్నమాట. అంటే భూలోకమంతా విందా మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి, నేను యేసు ప్రభు గురించి కాసేపు పక్కన పెడతాం. ఎందుకంటే ఆయన గురించి చెప్పాల్సి వస్తే మన ఈ భూలోకం కూడా చాలదు.